అత్తాకోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పొలం దగ్గర ఇల్లు. అనగనగా రామాపురం అనే ఊళ్ళో సూర్యకాంతం కుటుంబం ఉండేది. సూర్యకాంతం కుటుంబంలో భర్త రామారావు, పెద్ద కొడుకు రమేష్, పెద్ద కోడలు కోమలి, చిన్న కొడుకు రాజేష్, చిన్న కోడలు చాందిని ఉంటారు. యావండి, పొలం దగ్గరికి వెళ్తున్నారా? అవును. ఎప్పుడూ లేంది ఎందుకలా అడుగుతున్నావు? మీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడాలా? ఏంటా విషయం చెప్పు. అంటే అది మన చిన్నాడున్నాడు కదా, ఆడికి పట్నంలో పెద్ద ఉద్యోగం వచ్చింది, అక్కడికి వెళ్ళిపోతాను అంటున్నాడు. చెప్పాలంటే భయపడుతున్నాడు మీకు, అందుకే నా చేత చెప్పేస్తున్నాడు. అదేంటి కాంతం, మనం అనుకున్నాంగా అందరం కలిసే ఉందామని. పెద్దోడి కంటే చదువు అబ్బలేదు, చిన్నోడిని చదివిచ్చాం, వాడిష్టం మీదే. అలాగే ఉద్యోగం వచ్చింది, వెళ్తూ వస్తున్నాడు, అంతా బాగుంది. గాని ఈ పల్లెటూరులో ఇల్లొదిలి పట్నం వెళ్ళిపోతానంటే నేనేమనుకోవాలి? ఇంతలో అక్కడికి రాజేష్ వచ్చాడు. మీరెప్పుడూ పాతకాలం మనిషిలానే మాట్లాడతారన్నా. ఇప్పుడున్న జనరేషన్ని చూడండి ఎంత ఫాస్ట్గా ఉందో. దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి. కాలాన్ని బట్టి మనం కూడా మారాలి. ఎప్పుడు మీలాగా పాతకాలం ఆలోచనలతో నేనైతే ఉండలేనన్నా. ఒప్పుకోండి మావయ్య, మేము పూర్తిగా వెళ్ళిపోవం కదా, అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉంటాము. అదేంటి చాందిని, నువ్వు కూడా మనందరం కలిసి ఉంటే ఎంతో బాగుంటుంది కదా. ఉమ్మడి కుటుంబంలో ఉన్న సంతోషం వేరే కాపురం పెడితే ఉండదు కదా. నీకేం తెలీదక్క, ఊరుకో. చదువుకుంటేనే కదా దాని విలువ నీకు తెలుస్తుంది. ఇంకా మీ జీవితం ఇక్కడే. నాకు అవకాశం ఉంది పట్నం వెళ్ళి ఉద్యోగం చేసుకోవడానికి, అప్పుడు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. చాందిని అన్న మాటలకి కోమలి బాధపడి తన గదిలోకి వెళ్ళిపోతుంది. సరే, మీకు నచ్చినట్టే చెయ్యండి. మీరెక్కడ ఉండాలనుకుంటున్నారో అక్కడే ఉండండి. అప్పుడప్పుడైనా ఈ ఊరికి రావటం మాత్రం మర్చిపోకండి. అలా రామారావు చెప్పిన మాటలు విని చాందిని, రాజేష్ ఇద్దరూ సంతోషంగా పట్నానికి బయలుదేరతారు. ఓ రోజు సూర్యకాంతం కోమలితో ఇలా అంటుంది. కామ్లీ, నువ్వు బాధపడుతున్నావా చాంది అన్న మాటలకి? తను చెప్పింది కూడా నిజమే కదత్తమ్మా. నాకు చదువు లేదు, నాకు ఈ విషయాలు ఏమర్థం అవుతాయి? బుద్ధి అనేది చదువుతో వచ్చేది కాదు, పుట్టుకతో రావాలి. నువ్వు బంగారం, నువ్వు ఇంకెప్పుడు అట్లాంటి మాటలు పట్టించుకోబాక. అయ్యో, అలా ఏం లేదత్తమ్మా, చాందిని అంది కదా, పర్లేదులే అత్తమ్మా. ఇంట్లో అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి, అవి పట్టించుకుంటే ఎలా? అమ్మా కోమలి, నీకేం తెచ్చానో చూడు. ఏంటి మావయ్య అది? నీకోసం నేనొక స్మార్ట్ మొబైల్ ఫోన్ కొన్నానమ్మా. ఇప్పుడెందుకు మావయ్య ఇవన్నీ? నేను మొన్న మా స్నేహితుడింటికి వెళ్తే అక్కడ వాళ్ళ కాళ్ళు ఫోన్లో ఏవో వీడియోలు తీస్తుంది. ఆ వీడియోల్ని ఇన్స్టాగ్రామ్లోనంట అప్లోడ్ చేస్తుంది. దానివల్ల ఆ అమ్మాయి బాగా పాపులర్ అయ్యింది. నా స్నేహితుడు కోడలికి అసలు చదువే లేదు, అయినా ఎంత పాపులర్ అయ్యింది. నా కోడలు తక్కువ ఏంటి? అందుకే నీకోసం ఈ మొబైల్ ఫోన్ కొని తీసుకొచ్చాను. చాలా మంచి పని చేశారండి. నాకేం తెలుసు మావయ్య ఫోన్ గురించి? అలా ట్రై చెయ్యమ్మా, అదే వచ్చేసుద్ది. సరే మావయ్య. ఓ రోజు సూర్యకాంతం, రామారావు, రమేష్, కోమలి పట్నంలో ఉన్న చాందిని వాళ్ళ ఇంటికి వెళ్లారు. ఏ పట్నం కన్నా మన పల్లెటూరు నయం గదు. అసలిక్కడ ఇళ్ళకి మధ్య ఖాళీనే లేదు. అసలిక్కడ ఎలా తిరుగుతారో ఏంటో. మీరెప్పుడు ఇలాగే మాట్లాడతారన్నా. ఇప్పుడు అందరూ పట్నం జీవితాలే కోరుకుంటున్నారు. అయినా ఆ పల్లెటూరులో ఎవరుంటారు చెప్పండి? నువ్వు పట్నం వచ్చి బతుకుతానంటే ఒప్పుకున్నాను, అంతేగాని పల్లెటూళ్ళని తిడితే మాత్రం ఒప్పుకోను. ఓటి మాత్రం మర్చిపోకురా, నువ్వు పుట్టి పెరిగింది ఆ పల్లెటూరులోనే. సరేనన్నా, ఇంకెప్పుడు అలా అనలే. అలా సూర్యకాంతం వాళ్ళు అక్కడ భోజనం చేసి తమ ఊరికి బయలుదేరతారు. ఏంటి కామ్లీ, ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదత్తమ్మా, అసలు ఎందుకు ప్రజలు పల్లెటూర్లని అంత తక్కువగా చూస్తున్నారు? ఇక్కడ దొరికిన అంత స్వచ్ఛమైన గాలి పట్నంలో దొరకదు. ఎక్కడ చూసినా ఒక చెట్టు కూడా లేదు, చెరువులు బావులు ఏమీ లేవు. అసలు ఎలా బ్రతుకుతున్నారో ఏంటో. నిజమే, ఇక మనమేం చేయలేవులే. ఒక పని చేస్తానత్తమ్మా, ఈ పల్లెటూరు అందాలని అందరికీ తెలిసేలాగా మనం వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేద్దాం. ఇలా చేయడం వల్ల ఎంతోమంది మర్చిపోయిన పల్లెటూర్లని గుర్తు చేసుకుంటారు. మంచి ఆలోచన కోమలి. మన ఇల్లు ఎలానో పొలం పక్కనే ఉంది కదా అత్తమ్మా, చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది. ఈ చుట్టుపక్కల అందమైన ప్రాంతాలని వీడియోస్ తీసి పెడదాము. నీ ఆలోచన చాలా బాగుందమ్మా, అలాగే జై కోమలి. ఓ రోజు శాంతమ్మ సూర్యకాంతం ఇంటి దగ్గరికి వచ్చింది. ఏంటి కాంతం, బాగున్నావా? ఏంటి శాంతమ్మ, చాలా రోజులకు వచ్చావు మా ఇంటికి, ఏమైనా విశేషాలున్నాయా?
ఏముంటాయి విశేషాలు? ఏమీ లేవు. ఈ మధ్యన ఫోన్లో మీ వీడియోలు చూశాను, భలే బాగున్నాయి అనుకో. అత్త కోడల్లో ఫేమస్ అయిపోతున్నారు. నువ్వు నీ కోడల కన్నా ఏం కాదులే. నా కోళ్ళ కొత్త రకం వంటలని ఏవేవో పిచ్చి వంటలు తయారు చేసేసి ఆ వంటని నా చేత తినిపించేసి వీడియోస్ తీసి పోస్ట్ చేస్తుంది. ఆ దిక్కుమాలిన వంటలు తిని తిని నోరు చచ్చిపడిపోతుంది. ఏదేమైనా నీకు దొరికిన లాంటి కోడలు దొరకాలంటే అదృష్టం చేసుకుని ఉండాలమ్మా. శాంతమ్మన్న మాటలు విని సూర్యకాంతం కోమలి ఇద్దరూ నవ్వుకుంటారు. అవునన్నట్టు బాగా గుర్తు చేశావు. పల్లెటూర్లు ఎట్టా ఉంటాయో వీడియో తీసి పెట్టాను. ఇప్పుడు రకరకాల పిండి వంటలు తయారు చేసి వీడియోస్ పెడితే ఎట్టా ఉంటదే? మంచి ఐడియా అత్తమ్మా, అవి కూడా ప్రారంభించేద్దాం. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కాంతం. మీరు చేస్తున్న వీడియోస్ పల్లెటూరులో ఉన్న నాకే ఆశ్చర్యంగా ఉన్నాయనుకో. ఎంత అందంగా పల్లెటూరులను చూపించొచ్చా? అట్టాగే పొలం దగ్గర ఇల్లు, అక్కడున్న అందాలు ఈ ఊర్లో ఉన్న నాకే ఆశ్చర్యంగా ఉంటే పట్టణాల్లో ఉంటున్న వాళ్ళు చూస్తే ఇంకెంత ఆశ్చర్యపోతారో. ఎప్పుడు కూడా మన పుట్టినూరుని మర్చిపోకూడదు. మన పుట్టినూరు మనకి ఎన్నో ఇచ్చుద్ది. కొన్ని రోజులకి మనకు రెక్కలు వచ్చాయని ఊరిని తక్కువ చేసి మాట్లాడకూడదు కదా. అది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. అలా కొన్ని రోజులు గడిచాయి. ఓ రోజు చాందిని, రాజేష్ రామాపురం వచ్చారు. మా చాందిని ఎన్ని రోజులకు వచ్చారు? బాగున్నారా? అంతా కులాసాయేనా? ఉంటారా కొన్ని రోజులు, లేకపోతే ఈ రోజు వెళ్ళిపోతారా? ఇక్కడే ఉండిపోదామని వచ్చామత్తమ్మ. అక్కడికి వెళ్ళాక మీ విలువేంటో తెలిసింది. చుట్టుపక్కల అభిమానించే మనుషులు లేక ఎంతో బాధపడ్డాం. నాకు మాత్రం ఒకటి అర్థమైంది, మన అనుకున్న మనుషుల దగ్గరుంటే ఎంత సంతోషంగా ఉండొచ్చో అని. చాలా బాగా ఆలోచించో. మనం ఒకరిని మారమని చెప్పే కన్నా ఎదుటి వ్యక్తి తనకు తానుగా మారొత్తే ఎంత బాగుంటదిలే. ఇప్పుడు అదే నీకు జరిగింది. పట్నంలో ప్రతి ఒక్కరూ కోమలి అక్క చేసిన వీడియోస్ చూస్తున్నారు. కోమలి అక్కని ఎంతో మెచ్చుకుంటున్నారు. ఉంటే పల్లెటూరులోనే ఉండాలని అనుకుంటున్నారు అత్తమ్మ. వాళ్ళ మాటలు వింటున్న నాకు ఎంతో బాధ అనిపించింది. ఊర్లో ఉన్న మనుషుల ప్రేమలు, అభిమానాన్ని కోల్పోయి ఇలా పట్నం వచ్చి ఏం సాధించాను? ఉద్యోగం చేస్తున్నాను, కానీ సుఖం లేదు. పట్నంలో ఎక్కడ చూసినా పచ్చని చెట్టే కనిపించదు. అభిమానించే మనుషులు లేరు. పోనీలే, నీకు అర్థమైందిగా, అదే చాలు. ఇక నుండి మనందరం కలిసి ఉందాం అత్తమ్మా. అలాగే మర్చిపోయినత్తమ్మా, పట్నంలో ప్రతి ఒక్కరూ ఇంటికో చెట్టును ఆడుతున్నారు. ఇప్పుడు చూడ్డానికి ఎంత అందంగా ఉందో తెలుసా? దీనికి మొత్తం కారణం మన కోమలియే. అలాగే మీరు చేసిన వంటలు వాళ్ళకు కూడా రుచి చూడాలనిపిస్తుందంట. నిజమే గాని మరి మనమేం చేయలేం కదా. నాకు ఒక ఐడియా వచ్చింది అత్తమ్మా. మనం చేసిన వంటలు ప్యాకింగ్ చేసి ఎవరెవరికి కావాలో మన దగ్గర కొనుక్కునేలా చేస్తే మనకు ఆదాయం కూడా వస్తుంది. అలానే పట్నం వాళ్ళకి పల్లెటూరు వంటల రుచి కూడా తెలుస్తుంది కదా. సూపర్ చాందిని, నువ్వు ఇలా మాతో కలిసిపోతానని ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు. నన్ను క్షమించక్క, ఆ రోజుని నిన్ను బాధ పెట్టే మాటలు అన్నాను. చదువు అనేది సంస్కారం నేర్పించాలి గాని గర్వాన్ని కాదు. నిన్ను చూస్తే ఆ విషయం అర్థమవుతుందక్క. ఈ రోజులో చదువుకున్నవాడు గొప్పవాడు కాదు. నిజాయితీగా ఉంటూ కల్మషం లేని మనసుతో జీవించేవాడే నిజమైన మనిషి. అది నాకు ఇప్పుడే అర్థమైంది. నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. మనందరం ఎప్పుడూ ఒకటే. కొన్ని సందర్భాల్లో కోపాలు తాపాలు ఉంటాయి, సర్దుకుపోవాలంతే. అలాంటివన్నీ ఉంటేనే కదా ఉమ్మడి కుటుంబం. ఇలా తోటి కోడళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోతారు. ఇక ఆ తర్వాత నుంచి చాందిని చెప్పినట్టుగా సూర్యకాంతం, కోమలి చేస్తున్న వంటల్ని మార్కెట్లో అమ్మే ప్రయత్నం చేస్తారు. వాటికి మంచి డిమాండ్ రావడంతో వాళ్ళకి ఆదాయం కూడా వస్తుంది. సామాజిక మాధ్యమాల్లో ఫేమస్ అవటంతో పాటు వ్యాపారం కూడా చేస్తూ మంచి లాభాలు గడిస్తూ ఉంటారు సూర్యకాంతం కుటుంబం. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. వర్షంలో రాత్రి వంటలు. ఒకరోజు సూర్యకాంతం రామారావుతో ఇలా అంటుంది. ఈ రోజు కూడా వర్షం పడేటట్టుంది. మీరు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకుని రండి. ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకుని వస్తానత్తమ్మా. ఎందుకు? మీ మామే ఖాళీగానే ఉన్నాడుగా, వెళ్తాళ్లే. నాకు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది, నేనే వెళ్తాను. సరే, నీ ఇష్టంగా తొందరగా వచ్చి కూరగాయలు మంచి వేసుకుని తీసుకురా. తెంగర బుర్రతో తెంగర పనులు చేయబాక. అర్థమైందా? అర్థమైందత్తమ్మా. మీరెలా అంటే అలా, మీరేం చెప్తే అదే చేస్తాను. అలాగే అన్నావు. కిందటిసారి మంచి కొబ్బరికాయ చూసుకుని తీసుకురా అంటే ఆ కొబ్బరికాయ పగులుద్దో లేదో అని కొబ్బరికాయలు అమ్మే బుర్ర నున్నగా ఉందని చెప్పి ఆడి బుర్ర మీద కొబ్బరికాయతో కొట్టొచ్చు. ఏవైంది? ఆడికి బుర్ర పగిలింది. మరి నన్నేం చేయమంటారు అత్తమ్మా? కొబ్బరికాయ పగులుతుందో లేదో అని రాయి కోసం అతనికి ఎందుకు వంగేసరికి
అతే రాయనుకున్నాను, అతని తల మీద కొట్టేశాను. చూశారండి కామ్లీ తెలివితేటలు. అందుకే ఈసారి మిమ్మల్ని వెళ్ళమంటున్నా మార్కెట్కి. పోనీలే కాంతం, ఈ ఒక్కసారి అమ్మాయి నిల్రాని. వర్షం పడుతుంది, కూరగాయలు తడవకుండా చూసుకో. ఎక్కువ రోజులు ఉండాలి కదా కూరగాయలు కూడా. సరే అత్తమ్మా. అలా కోమలి మార్కెట్కు వెళ్ళింది. కూరగాయలన్నీ కొనుక్కొని ఇంటికొచ్చింది. అదేంటి కామలే బాగా తడిసిపోయావు, గొడుగు తీసుకెళ్లేదా ఏంటి? అంటే అత్తమ్మా తీసుకెళ్ళాను, కానీ కూరగాయలకి మాత్రమే గొడుగు పెట్టాను. మీరే చెప్పారు కదా కూరగాయలు తడవకుండా తీసుకురా అని. నీ తెలివి తాగలయ్యా, నువ్వెక్కడ తయారయ్యావే? నీ తెలివితేటలను చూసి తట్టుకోలేకపోతున్నా. పోనీలే అత్తమ్మా, నా తెలివితేటలు కొన్ని మీకు కొన్ని నేర్పిస్తానులేండి. అలా కొన్ని రోజులు గడిచాయి. ఏం చేస్తున్నావు కోమలే? మీకు చెప్పడం మర్చిపోయినత్తమ్మా, నేను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఎందుకమ్మా? నీ తెలివితేటలు 10 మందికి పంచుదామనా? అచ్చం అలాంటిది అత్తమ్మా. మీకు ఇంకో విషయం చెప్పనా? నా ఛానల్ని చాలా మంది ఫాలో అవుతున్నారు. నీ ఛానల్ని ఫాలో అవుతున్నారంటే వాళ్ళు నీకన్నా ఇంకెంత తెలివి తక్కువ వాళ్ళు అర్థమవుతుంది. కానీ నీకు నచ్చింది చేసుకోపో. ఈరోజు ఒక వీడియో చేయాలనుకుంటున్నాను అత్తమ్మా. ఏంటమ్మా వీడియో? ఎందుకు ఆ వీడియో? నన్ను ఇంతలా ప్రోత్సహించింది మా అత్తమ్మని అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నాను. నీకు దండం పెడతానే, అంత పని మాత్రం చేయకమ్మా. కొద్దో గొప్ప నాకు కాస్త పరువు ఉంది, ఉన్న పరువు కూడా పోగొట్టు బాక. సరే అత్తమ్మా. అలానే నేను ఛానల్కి ఏం పేరు పెట్టానో తెలుసా? తెంగర కామలి అని పెట్టుంటావు. అది కాదత్తమ్మా, వర్షంలో రాత్రిపూట వంటలు. అదేం పేరే అట్టా ఉంది? అంటే అత్తమ్మా ఇప్పుడేమో వర్షాకాలం కదా, ఈ టైంలో నేను కొన్ని వంటలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. కోమలి మాటలు విన్నాక సూర్యకాంతం చాలాసేపు నవ్వుకుంటుంది. ఎందుకు అత్తమ్మా అంతలా నవ్వుతున్నారు? చెప్పండి ఎందుకో. నువ్వు చేసిన వంటలో మేం దీన్ని తట్టుకోలేకపోతున్నాం. ఇక వంటలు చేసి వీడియో తీసి యూట్యూబ్లో పెడతావా? వాళ్ళేమైపోతారో పాపం. లేదత్తమ్మా, నేను వంటలు నేర్చుకుని మరీ పెడతాను. ఈ రోజే మొదలు పెడతాను కొత్త వంటకం. ఇక ఆ రోజు సాయంకాలం రామారావు సూర్యకాంతంతో ఇలా అంటాడు. కాంతం, వర్షం పడుతుంది, వేడివేడిగా పకోడీ తింటే బాగుంటుందేమో, చేసి పెట్టచ్చుగా. సర్లేండి, ఇప్పుడే చేస్తే అత్తను, ఆగండి. మీరేమీ శ్రమ పడిన అవసరం లేదత్తమ్మా. నేను ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను. వేడి వేడి పకోడీ చేసి పెడదామని కూర్చున్నాను. మీ కాళ్ళలో పకోడీ చేస్తుందంట, ఇక నాకు వంటగదితో పనే ఉంది. వంటగది నుండి వాసనలు గుమగుమలాడుతున్నాయి. త్వరగా తయారు చేసి తీసుకురామ్మ కోమలి. నాకెందుకో తేడా కొడుతుంది. ఇదేదో తింగర పని చేస్తుంది వంటగదిలో. నువ్వు ఊరుకో కాంతం, ఎప్పుడు చూసినా కోమలిని ఏదో ఒకటి అంటానే ఉంటావు. అమ్మా కోమలి, ఏం పకోడీ చేస్తున్నావు? కొంచెం చెప్పు అమ్మా. అందరూ ఒకేలా పకోడీ చేస్తారు, కానీ నేను కొంచెం డిఫరెంట్గా పకోడీ ట్రై చేస్తున్నానత్తమ్మా. అందుకే ఇప్పుడు చేస్తున్న పకోడీలు దాల్చిన చెక్క పకోడీ, లవంగాల పకోడీ ఇవే చేస్తున్నాను. సబాష్ కోమలే, అట్టాగే కొంచెం వెరైటీగా ఉంటుందిలే. కాబట్టి బిర్యానీ పకోడీ చెయ్యి. వర్షం పడుతుంది కదా, మన ఇంటి ముందు పచ్చగడ్డి కూడా పెరిగింది. పచ్చగడ్డి పకోడీ వెరైటీగా చేసి పెట్టు, మీ మామికి పెట్టి తింటాడు. అదేంటి కాంతం, మన కోడలో వంటగది అనుకుంటుందా లేకపోతే ప్రయోగశాల అనుకుంటుందా? ఇప్పుడయ్యని నేను తినాలా ఏంటి? నాకింకొన్ని రోజులు బ్రతకాలనుందమ్మా. ఏంటి మావయ్య ఏదో అంటున్నారు? ఏం లేదమ్మా కోమలి, వాసనలో గుమ్మగుమ్మలాడిపోతున్నాయి. ఎంత త్వరగా కోమలి పకోడీని తీసుకుని వస్తుందా అని నన్ను అడుగుతున్నారులే. కాంతం అన్న మాటలకి రామారావు తలపట్టుకుని కూర్చుంటాడు. అది చూసిన సూర్యకాంతం చిన్నగా నవ్వుకుంటుంది. కొంచెం సేపటికి కోమలి తీసుకొచ్చిన ఆ పకోడీలు తినలేక కక్కలేక రామారావు ఎంతో కష్టపడతాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఓ రోజు సూర్యకాంతం కోమలితో ఇలా అంటుంది. యామ్మా కోమలి, సాయంకాలం అయ్యేసరికి కరెంటు తీసేస్తున్నాడుగా, తొందరగా వంట ముగించేయాలి. కొంచెం తొందరగా వంటలు మొదలుపెట్టమ్మా. నాకు ఐడియా వచ్చిందత్తమ్మా. నీకు ఐడియా వచ్చిందంటే నా గుండె దడబుట్టినట్టే. ఏంటో చెప్పు. ఒక పని చేద్దామా అత్తమ్మా, యూట్యూబ్లో అందరూ వీడియోస్ని మంచి లైటింగ్లో చేస్తారు. మనం మాత్రం ఈ చీకట్లో చిన్న దీపం వెలుతురులో చేద్దాం. ఏమంటారు? అలా చేస్తే యూట్యూబ్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తాయి. యూట్యూబ్ వీడియోస్కి వ్యూస్ లైక్స్ ఏమో కానీ నువ్వు చేసిన వంటలో ఎవరైనా తయారు చేసి తినిచ్చేస్తే పోలీసులు మాత్రం మన ఇంటికి వస్తారమ్మా. ఏంటత్తమ్మా మీరెప్పుడు ఇంతే,
అస్సలు కోడల్ని ప్రోత్సహించరో. అంత ధైర్యం నేను చేయలేనమ్మా. పోనీలే, ఆ వంటలేదో నేనే తయారు చేస్తాను, నువ్వే తయారు చేసావని చెప్పి నీ యూట్యూబ్లో పెట్టుకో. మా అత్త బంగారం. అలా సూర్యకాంతం రకరకాల వంటలు రోజుకొకటి చొప్పున తయారు చేసేది. ఆ వంటల్ని కోమలినే చేసింది అని యూట్యూబ్లో కోమలి పెట్టేది. కొద్ది రోజుల్లోనే కోమలి బాగా పాపులర్ అయిపోతుంది యూట్యూబ్లో. ఓ రోజు రామారావు సూర్యకాంతంతో ఇలా అంటున్నాడు, ఏమోయ్, నువ్వు వంటలు చేస్తున్నావు బాగానే ఉంది, కానీ వంటలేమో నెయ్యి, పేరేమో కోమలిది, నీకు బాధగా ఏమీ లేదా? నాకెందుకు బాధ, ఆయన బాధపడాల్సిన పరిస్థితి ఇప్పుడేం వచ్చింది? కామెడీ సరదా పడిందిలే అని చెప్పి సపోర్ట్ చేస్తున్నాను అంతే. అంటే కోమలిని తిడతా ఉంటావుగా, కోమలి అంటే నీకు ప్రేమ ఉందన్నమాట. ఓ రోజు కోమలి సూర్యకాంతంతో ఇలా అంటుంది, అత్తమ్మా, ఇప్పుడు మన వంటలు చాలా పాపులర్ అయ్యాయి. అవునా, చాలా సంతోషంలే. కష్టపడ్డావుగా, ఫలితం వచ్చిందిలే. నాది కాదు కష్టం, మొత్తం మీదే కష్టం. మీ సపోర్ట్ వల్లే ఇదంతా జరిగిందత్తమ్మా. అలానే నాకు ఇంకో ఐడియా వచ్చింది. మీ మావే చేత వంటల ప్రోగ్రాం పెట్టిస్తావా ఏంటి? అది కాదత్తమ్మా, మనం ఒక వ్యాపారం కూడా చెయ్యొచ్చు. కాములిపి కలిసి పెడతావా ఏంటే? అలాంటిదే, కానీ సూర్యకాంతం వర్షంలో రాత్రిపూట వంటలనే బిజినెస్ మొదలు పెడదాం. పేరు వెరైటీగానే ఉంది, మనం చేస్తున్న వంటలు కూడా వెరైటీగానే ఉంటాయి. అలాగే యూట్యూబ్లో కూడా బాగా పాపులర్ అయ్యాం. దీన్ని ఉపయోగించుకుని మన వ్యాపారాన్ని ముందుకు సాగించవచ్చు. ఏమంటారు అత్తమ్మా? ఎప్పటికీ తెలివైన కోళ్ళం అనిపించుకున్నావు. అలా కొద్ది రోజుల్లోనే కోమలి యూట్యూబ్లో చాలా ఫేమస్ అయిపోతుంది. సూర్యకాంతం ఇంటి దగ్గరే రకరకాల వంటలు చేసి ఫేమస్ అవుతుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.